ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే అతి త్వరలో మీ యొక్క జీవిత రహస్యం బయటపడబోతోంది. అయితే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, అలాగే అతి త్వరలో ఎటువంటి మీ జీవిత రహస్యం బయటపడబోతోంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. వీరి యొక్క మనస్తత్వం చూస్తే జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది. బంధాలకి అనుబంధాలకి కూడా ఈ తులారాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకంలో కొంతమంది వ్యక్తులను నమ్మి మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. మీ జీవితంలో చాలా కాలంగా మీ పక్కనే ఉంటూ మీ వెనకాల మీకు గోతులు తవ్వే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అంటే మీ గురించి ఏదైనా చిన్న విషయం వారికి తెలిసినా కానీ దాన్ని వక్రీకరించి నలుగురిలో మీ యొక్క పరువు తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 10 మందిలో మిమ్మల్ని అవమానపరచడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీతో సఖ్యతగా ఉంటూనే మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల తులారాశి వారు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా మీ యొక్క శ్రేయోభిలాషులను అంటే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులనే మీ స్నేహితులుగా ఎంపిక చేసుకోండి. మీ చెడుగును కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గరికి రానివ్వకండి. అలాగే ముఖ్యంగా మీరు ఏవైనా వ్యక్తిగత విషయాలు ఎవరికైనా షేర్ చేసుకునే ముందు ఎదుటి వ్యక్తిపైన మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి. ఒకవేళ వారు మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వారిని దూరం పెట్టడం మంచిది. అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు కానీ వారితో షేర్ చేయకపోవటమే ఉత్తమం. అయితే ఇదివరకు మీరు చేసినటువంటి ఒక పొరపాటు కారణంగా అంటే కొంతమంది వ్యక్తులను నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు మీ యొక్క లైఫ్కి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను షేర్ చేసుకుని ఉంటారు. అటువంటి వారి వల్ల మీ యొక్క జీవిత రహస్యం బయటపడబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే మీరు మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్య రాకముందే ఆ శివ భగవానుణ్ణి మీరు ఆరాధించండి. శివ భగవానుడికి మీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకోండి. అంటే మీ జీవితంలో మీకు పొంచి ఉన్నటువంటి ఇటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడమని వేడుకోండి. ఖచ్చితంగా ఆ శివయ్య మీకున్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడతాడు. అలాగే ఇక ముందైనా సరే మీరు ఈ యొక్క సంఘటన ద్వారా గుణపాఠం తెచ్చుకొని ఎవరికి ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పకూడదు అనే అవగాహనతో మీరు ముందుకు సాగాలి. అప్పుడే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. లేకపోతే కనుక జీవితంలో అనేక రకాల సమస్యలు మున్ముందు కూడా మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులు వస్తాయి. అలాగే మూర్ఖులతో సహవాసం చేయకూడదు. మూర్ఖంగా వాదించే వ్యక్తులతో కూడా మీరు సహవాసం చేశారంటే జీవితంలో అనేక కష్టాలు నష్టాలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఎప్పుడూ కూడా నాదే పై చెయ్యి అనే వ్యక్తులతో కూడా మీరు సహవాసం చేయకూడదు. స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో నిజాయితీగా ఉన్న వ్యక్తులను స్నేహితులుగా ఎంపిక చేసుకుంటే మీ జీవితం కూడా అద్భుతంగా సాగిపోతుంది. కాబట్టి తులారాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోండి. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి. దాన ధర్మాలు చేయండి. శనివారం రోజు ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించి శని స్తోత్రం పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి, తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో వారి యొక్క జీవితానికి సంబంధించిన రహస్యం ఎవరి ద్వారా బయటపడబోతుంది, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.